ఇప్పుడు రైతు రుణమాఫీ ఎంతమందికి జరగాలి, లేదు అందరికీ జరగాలా? బీఆర్ఎస్ ఒక పక్క కంప్లీట్గా అందరికీ రుణమాఫీ జరగాల్సిన అవసరం ఉంది అని వాదిస్తుంది. కాంగ్రెస్ ఒక విధి విధానాలు రూపొందించుకునే పనిలో ఉంది. కన్స్ట్రక్టివ్గా చెప్పండి, ఏ విధానాలు ఉంటే రైతులకి, నిజమైన రైతులకి ఉపయోగపడే అవకాశం ఉంటుంది? నేను అదే చెప్తున్నాండి. ఇవాళ మేం చెప్పడం కాదు, ముఖ్యమంత్రి ప్రధాన కిసాన్ నుంచి ఒక తప్పించి మీరు ఒక రైతు బిడ్డగానో లేకపోతే గ్రామీణ ప్రాంతం నుంచి హైదరాబాద్ వచ్చిన వ్యక్తిగా రైతు రుణమాఫీ చెందడానికి ఎవరెవరు అర్హులు? నేను అదే చెప్తున్నాండి. ఇవాళ దానికంటే ముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చాలా స్పష్టంగా అసెంబ్లీలో కూడా చెప్పారు. ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్గా, ఒక ప్రతిపక్ష పార్టీగా మీరు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉర్రు, ప్రతిపక్ష నాయకుడు అనే హోదా. మీరు ఈ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వండి. తెలంగాణ అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం. మీరు ఆ విధంగా సలహాలు సూచనలు ఇవ్వకుండా ఎంతసేపు వేగ్గా ప్రచారం చేస్తారు. అందుకే నేను ఏమంటున్నా అంటే, డెఫినెట్ కూడా ఇవాళ గతంలో లెక్క నిర్ణయాలు ఫామ్ హౌస్లో కూర్చొని నిర్ణయాలు జరగండి. ప్రజాస్వామ్యబద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగబద్ధంగా మంత్రి మండలి, ముఖ్యమంత్రి అందరూ కూడా కూర్చొని ఒక నిర్ణయానికి వస్తారు. ఇవాళ దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి, ఫైనాన్షియల్ డిసిప్లిన్స్, ఒక ఆర్థిక క్రమశిక్షణతోటి. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా తెలంగాణలో ఆర్థిక క్రమశిక్షణ జరగలేదు. దానివల్ల దుబారా ఖర్చులు పెరిగిపోయినాయి. ఇవాళ తెలంగాణలో పుట్టబోయే బిడ్డపై కూడా ₹1,00,000 పైగా ఇవాళ రుణమే అప్పు చేసినటువంటి చరిత్ర గత పాలకుల కేసీఆర్ది. అందుకే ఆ విధంగా కాకుండా ఒక స్ట్రీమ్ లైన్ చేద్దాం. నిజమైన రైతులకైతే తెలంగాణ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వంలో అన్యాయం జరగదు. అయితే మీరన్నట్టు ఎవరెవరికి ఇస్తారంటే, ఎస్ మేము చెప్పుకుందామండి. మేమే కాదు, ఇవాళ మేధావులైనా రైతు సంఘ నాయకులైనా ఎవరైనా కూడా, ఎందుకంటే 100,000 ఎకరాలు ఉన్న వాళ్ళకు రైతు బంధు అవసరమా? ఇవాళ నిజంగా అమెరికాలో కూర్చున్న వాళ్ళు ల్యాండ్ పేరు మీద రైతులు తీసుకొని చెట్లకు పుట్టలకు ఇవాళ ల్యాండ్ పేరు మీద అట్లాంటి భూములకు కూడా రైతు బంధు ఇవ్వాలంటారా? మీరు చెప్పండి. నేషనల్ హైవేకి కూడా రైతు బంధు ఇచ్చిన చరిత్ర నేను చెప్పడం అందరు రికార్డ్స్ వచ్చినాయి. ఇవాళ మీరు హైదరాబాద్ విజయవాడ లేకపోతే హైదరాబాద్ సాగర్ రోడ్కు అక్కడ కూడా నేషనల్ హైవేకి కూడా నీకు రైతు బంధు ఇస్తే మరి ఆ విధంగా కూడా ఈ ప్రభుత్వం ఇవ్వమంటావా? అందుకే మేము ఒక స్ట్రీమ్ లైన్ పెడుతున్నాం. దాని అర్థం ఏందో, ఇవన్నీ నిజమైన రైతులకు ఎక్కడ కూడా అన్యాయం జరగదు. ఎందుకంటే మేము అదే చెప్తున్నా మళ్ళీ కాంగ్రెస్ అంటేనే రైతునే రాజ్యం చేసినటువంటి ప్రభుత్వం, రైతే రాజుగా చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం. ఎక్కడ కూడా అలాంటిది ఏది లేదు. నేను అదే చెప్తున్నా, ఒక మేధావుగా తెలంగాణ సమాజం రైతుల అభివృద్ధి కోరుకునే వ్యక్తులుగా, ఒక ప్రతిపక్ష పార్టీగా, ఒక బాధ్యతాయుతమైనటువంటి నాయకుడుగా మీరు సలహాలు సూచనలు ఇవ్వండి. డెఫినెట్గా మేము వింటాం. మీ ప్రభుత్వమే సిద్ధంగా ఉంది కదా. మీరు అసెంబ్లీకే రాని వ్యక్తులు, ప్రతిపక్ష బాధ్యత పోషించిన వ్యక్తి, ఇక నువ్వు ఏదో ఫామ్ హౌస్లో కూర్చొని మాట్లాడితే ఎట్లండి? మీరు రండి, ప్రజలకు వెళ్ళండి. ప్రజలు ఏం కోరుకుంటారో చెప్పండి. ఇవాళ మనమే అడుగుదాం. ఇక్కడి నుంచి ఇదే స్టూడియో నుంచి పోదాం. 100 ఎకరాలు ఉన్న రైతుకు, లేదా అమెరికాలో కూర్చొని రియల్ ఎస్టేట్ చేసే కంపెనీలకు వాళ్ళకి రైతు బంధు ఇవ్వాలనా వద్దా? దాన్ని చెప్పండి. అంతే తప్ప నిజంగా రైతులకైతే ఎక్కడ అన్యాయం జరగదు. అలాంటిది ఏది అపోహలొద్దు. మీరు వెయిట్ చేయండి. ఇవాళ ముఖ్యమంత్రి ఒక్కరు కూడా ఎక్కడ కూడా ఏదో గతంలో కేసీఆర్ లెక్క డిసిషన్ తీసుకోడు. అందరూ కలిసి సలహాలు సూచనలు తీసుకొని తెలంగాణ రైతాంగానికి ఏది అవసరమో, ఏది ఉపయోగపడుతుందో ఆ నిర్ణయాలే మా ముఖ్యమంత్రి ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. మీకు దమ్ముంటే మంచి సలహాలు సూచనలు ఇవ్వండి. ఎస్, వీఆర్ రెడీ టు టేక్ ఇన్ యువర్ సజెషన్స్ అయినా, అడ్వైస్ అయినా. ఆ విధంగా చేయాలి తప్ప వేగ్గా రైతులను కన్ఫ్యూజ్ చేసి. ఇంకో చిన్న ఉదాహరణ చెప్తా. ఇవాళ గతంలో కేసీఆర్ అన్నాడండి పంట బోనస్ ఇస్తామని. దుబ్బాక బై ఎలక్షన్లో కేసీఆర్ గారు అన్నారు 100 నుంచి 150 రూపాయలకు పంట బోనస్ ఇస్తాను. ఇవాళ మీరు ఇయ్యంది మేము 500 రూపాయలు పంట బోనస్ ఇస్తున్నాం. మీరు ఇయ్యంది, మీరు చెయ్యంది, మేము చేస్తున్నందుకు మీరు వెల్కమ్ చెప్పండి. ఇవాళ నేను చెప్పడంగా దేశంలో ఇవాళ తెలంగాణలో సన్నబియ్యం ఎవరు తింటున్నారండి? ఎక్కువ మంది 60 నుంచి 70-80% వరకు ఇవాళ తెలంగాణ ప్రజలు సన్నబియ్యం తింటున్నారు. ఆ దొడ్డు బియ్యం రేషన్ ద్వారా రీసైక్లింగ్ జరుగుతుంది, ఒక మాఫియా జరుగుతుంది. దాన్ని అరికట్టడం కోసం సన్నబియ్యానికి 500 బోనస్ ఇచ్చినాం. మీరు చెయ్యని పని మీరు ఇస్తున్నారే కదా. గతంలో మీరే అన్నారు, కేసీఆర్ అన్నాడు స్వయంగా దుబ్బాక ఎలక్షన్లో, మీరు ఇయ్యంది మేము చేస్తుంటే దాని మీద కూడా రాజకీయం. ఇదేందండి? మీరు ఒక బాధ్యతమైనటువంటి నాయకుడు, 10 ఏళ్ళుగా రాష్ట్రాన్ని పరిపాలించిన నాయకుడు, మీరు అంత వేగ్గా ప్రచారం చేయొద్దు. ఇవాళ కేంద్రంలో చేయని పని, మీరు చేయని పని మేము చేస్తున్నందుకు మీరు వెల్కమ్ చేయండి. మీరు ఒక సలహా సూచనలు ఇవ్వండి. అంతే తప్ప వేగ్గా ప్రచారం చేస్తే మాత్రం తెలంగాణ రైతాంగం ఎవ్వరు కూడా, మీరు తల కింద సప్పజులు చేసినా కూడా, ఎందుకంటే ఖమ్మంలో బేడీలేసినటువంటి చరిత్ర మర్చిపోలే. మీరు ఫామ్ హౌస్లో కూర్చొన్నటువంటి చరిత్ర, రాజకీయాలు చేసినటువంటి రైతులను ఏ విధంగా మీరు ఎన్నడన్నా పట్టించుకున్న పాపాన పోలే. ఇవాళ రైతులు ఇవాళ గుర్తొచ్చి ఇవాళ మార్కెట్లో అడిగిపోతున్నారు.